హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. తండేల్ యాక్టర్ బై నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు అండ్ డైరెక్టర్ బై చందు మొండెట్టి గారు అండ్ డిఎస్పి మ్యూజిక్ అయితే మ్యాజికల్ అని చెప్పాలి. ఈ వీడియోలో తండేల్ మూవీ యొక్క రివ్యూ మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. తండేల్ మూవీ యొక్క బేసిక్ ప్లాట్ చెప్తాను, ఎట్లాంటి స్పాయిలర్ అయితే ఉండదు, జస్ట్ బేసిక్ ప్లాట్ చెప్తాను. రాజు సత్య అంటే నాగ చైతన్య, సాయి పల్లవి అయితే చిన్నప్పటి నుంచి లవర్స్ గా ఉంటారు. హీరో నాగ చైతన్య వచ్చేసి సముద్రం పైన చేపల వాటికి అయితే వెళ్తాడు. 9 నెలల పాటు సముద్రంలోనే ఉంటాడు, సముద్రం పైనే ఉంటాడు, చేపలు పట్టుకుంటా జీవనం కొనసాగిస్తా. కేవలం 3 నెలలు మాత్రమే తన ఇంట్లో ఉంటాడు, అంటే హీరోయిన్ తో ఉంటాడు. వీళ్ళ లవ్ స్టోరీ కూడా పెద్ద అవుతా వస్తుంది, ఏజ్ కూడా పెద్ద అవుతా వస్తుంది. తర్వాత సాయి పల్లవి అయితే ఒక కారణం చేత సముద్రం పైన వేటకి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ నాగ చైతన్య మాత్రం వినకుండా వెళ్తాడు. అక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతాడు, ఇదే ఈ సినిమా యొక్క బేసిక్ ప్లాట్. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాలి. మరి ఈ స్టోరీని నీట్ గా ప్రజెంట్ చేశారా అంటే, స్టార్టింగ్ నుంచి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ లో కొన్ని సీన్లు అయితే ఉంటాయి, అవి మనకు అంత ఎక్కవన్నమాట. అంటే చూడడానికి బాగానే ఉంటాయి, కాకపోతే అవి అంతగా ఎక్కుతా ఉండవు. అంటే మనకు స్టోరీలో తీసుకెళ్ళడానికి ఇట్లాంటి చిన్న చిన్న వాడాలి కదా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మెయిన్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇవి పెద్ద సింక్ అయినట్లయితే అనిపించవు. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఓవరాల్ గా సాయి పల్లవి అండ్ నాగ చైతన్య గారు అయితే ఇరగదీశారని చెప్పాలి. వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళ మధ్య ఉండే లవ్ స్టోరీ కానీ, వాళ్ళు మాట్లాడుకునే చిన్న క్యూట్ వర్డ్స్ కానీ, ఇవన్నీ చాలా బాగుంటాయి. మన రియల్ లైఫ్ లో లవర్స్ కూడా కొంచెం సింక్ అవుతున్నట్లు ఉంటాయి. దానికి తోడుగా డిఎస్పి గారి మ్యాజికల్ బీజియం మెలోడీస్ కి ఆయన చాలా బాగా కొడతాడు. ఈ సినిమాలో కూడా మెలోడీస్ కి నిజంగా అదిరిపోయింది. వీళ్ళ లవ్ ట్రాక్ కి డిఎస్పి మ్యూజిక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయి ఫస్ట్ హాఫ్ లో, అవి లిటరల్లీ మనకి కొన్నిసార్లు అయితే కన్నీళ్ళు కూడా తెప్పిస్తాయి. ట్రూ లవర్స్ కి అయితే ఖచ్చితంగా కన్నీళ్ళు కూడా వస్తాయి. ఆ ఎమోషన్ అంత బాగా పండడానికి కానీ, వీళ్ళ యాక్టింగ్ అంత బాగా పండడానికి కానీ, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోతే ఈ ఎమోషన్ అనేవి అంతా కనెక్ట్ అయితే అవ్వవు. నిజంగా డిఎస్పి గారు ఈ సినిమాకి అయితే మ్యూజిక్ అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సినిమాలో. ఒక్క సాంగ్ కూడా మనకు నచ్చలేదు, బోరు కొట్టింది అన్న విధంగా అయితే అనిపించదు. ఇంకా సాయి పల్లవి గారు అంటే గుర్తు వచ్చేది డాన్స్ అనమాట. సాయి పల్లవి గారికి ఉన్నంత క్యాపబిలిటీ, అంత డాన్స్ అయితే ఈ సినిమాలో లేదు. అంటే కొరియోగ్రాఫర్ మిస్టేక్ అని చెప్తాను. ఒక హీరోయిన్ కి డాన్స్ కంపోజ్ చేస్తున్నామంటే ఆ హీరోయిన్ కి మెయిన్ అడ్వాంటేజే డాన్స్ అని తెలిసినప్పుడు ఆ స్టెప్స్ కూడా కొంచెం ఆ హీరోయిన్ కంటే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. సో కొరియోగ్రాఫర్ మిస్టేక్ అని చెప్తాను. ఏదో తీయాలి అన్నట్టు తీసాడులే, కానీ హీరోయిన్ కి డాన్స్ అంటే ఇష్టము, డాన్స్ క్యాపబిలిటీ ఆమెకి ఎక్కువ ఉంది, ఆమెకి తగ్గట్టు స్టెప్లు ఉండాలి, కనీసం ఆమెకి మించి లేకపోయినా కనీసం ఆమెకి క్యాపబిలిటీకి తగ్గట్టు ఈక్వల్ గా అయినా ఉండాలి అన్న ఆలోచన అయితే మర్చిపోయి కొరియోగ్రఫీ చేసినట్లయితే అనిపించింది. సో నాకైతే డాన్స్ లో డిసప్పాయింట్ అనమాట. ముఖ్యంగా సాయి పల్లవి గారి డాన్స్ అయితే నేను చూడలేకపోయాను. చేశారు అంతే డాన్స్, కాకపోతే అనుకున్నంత గొప్పగా అయితే లేదు. ఇంకా ఫస్ట్ హాఫ్ అంతా ఓవరాల్ గా నాగ చైతన్య అండ్ సాయి పల్లవి డామినేట్ చేశారు. అండ్ మధ్యలో ఉండే కొన్ని సైడ్ క్యారెక్టర్ కానీ అవి కూడా పెద్దగా ఉండవు అనమాట. ఎందుకంటే అదంతా ఒక సింగిల్ లైన్ క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. సైడ్ క్యారెక్టర్స్ అన్ని సింగిల్ లైన్ లో ఉన్నట్లే ఉంటాయి, అంటే వస్తారు వెళ్ళిపోతారు అన్నట్లే ఉంటుంది తప్ప వాళ్ళకి సరైన కనెక్షన్ లేదనమాట. స్టోరీకి కానీ, లేకపోతే కొన్ని సీక్వెన్స్ కానీ, కొన్ని సీన్స్ కానీ సరైన కనెక్షన్ లేదేమో వీళ్ళకి. వాళ్ళని కూడా యాడ్ చేసి ఉంటే బాగుండు, స్టోరీ కానీ ఆ సీన్స్ కానీ అక్కడ కొంచెం ఇంకా మనకి రియలిస్టిక్ గా ఉండేదేమో అన్నట్లయితే అనిపించింది. ఈ తండేల్ మూవీ రియల్ లైఫ్ స్టోరీ కదా, ఒక పర్సన్ది. కాకపోతే ఈ కొన్ని సీన్లే ఉంటాయి అనమాట రియల్ గా, అంటే రియల్ లైఫ్ లో జరిగినవి కొన్ని సీన్లే ఉంటాయి. ఆ కొన్ని సీన్లను బేస్ చేసుకుని ఈ మధ్యలో ఈ లవ్ స్టోరీ కానీ, ఇంకొన్ని సీన్స్ కానీ, ఇంకొన్ని ఎలివేషన్లు కానీ యాడ్ చేశారనమాట. మనకు అదంతా చివర్లో కూడా చూపిస్తారు ఏ సీన్లు అవి ఏంటి అని చెప్పేసి. అంటే ఈ సీన్ రియల్, ఈ సీన్ ఫేక్ అని కాదు, అంటే మనకు అర్థమైద్ది ఎంతవరకు రియల్, ఎంతవరకు యాడ్ చేసుకున్నారు. అంటే ఒక స్టోరీని తీయాలంటే ఎగ్జాక్ట్ గా తీస్తే మనకు ఎక్కదు, లార్జర్ దెన్ లైఫ్ ఉంటేనే మనకి ఎక్కుతుంది. అది సినిమాలాగా మనం చూస్తాం. లేదు అంటే యూట్యూబ్ లో కొట్టినా వస్తుంది, లేకపోతే గూగుల్లో కొట్టిన ఆ కాన్సెప్ట్ అంటే ఆ రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీ ఏదో తెలిసిపోయింది. కాకపోతే మనకి అది 3 గంటలు 2.5 గంటలు ఒక లార్జర్ దెన్ లైఫ్ లాగా ఉంటేనే మనం అంతసేపు చూస్తాం, లేకపోతే చూడం. సో అందుకోసం కొన్ని సీన్లు అయితే యాడ్ చేశారు, అవి కూడా బాగానే ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేస్తే ఇంకా ప్యారలల్ గా వెళ్తుంది రెండు. అంటే సాయి పల్లవి గారి స్టోరీ వెళ్తా ఉంటది, ఆ నాగ చైతన్య గారి స్టోరీ వెళ్తా ఉంటది. అంటే ప్యారలల్ గా వీళ్ళిద్దరిని చూపిస్తా ఉంటారు, వీళ్ళు దేనికోసం అని చెప్పేసి. ఇక్కడైతే నాగ చైతన్య గారి పర్ఫార్మెన్స్ కంటే సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్, ఆమె స్క్రీన్ అపీరెన్స్ ఆమెదే ఎక్కువ ఉంటుంది. మొత్తం డామినేషన్ మొత్తం సాయి పల్లవి గారిది ఉంటుంది. ఎమోషన్స్ లో కూడా సాయి పల్లవి గారి ఎమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. నిజంగా కొంచెం ఎమోషనల్ గా ఉండే వాళ్ళు అయితే సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ చూస్తే ఏడుస్తారు కూడా, అట్లా అనిపించింది. ఇంకా పాకిస్తాన్ సీక్వెన్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా మరీ టూ మచ్ అయిపోయినాయేమో, అంటే టూ మచ్ అయినట్లు అనిపిస్తుంది. కొన్ని చోట్లేమో ఏంది మరి ఇంత డల్ గా చేశారు, పాకిస్తాన్ ఇండియా అంటే ఎట్లా ఉండాలి, ఈ విధంగా అయితే అనిపిస్తా ఉంటుంది కొన్ని చోట్ల. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ మొత్తం కూడా కొంచెం అట్లాంటి ఇట్లా అప్ అండ్ డౌన్స్ లాగానే అనిపించింది నాకు.
ఇంకా క్లైమాక్స్ కూడా ఓకే బానే ఉంది, పర్లేదు, జస్టిఫికేషన్ అయితే జరిగింది. అంటే స్టార్టింగ్ లో మనకి ఏదైతే చూపిస్తారో వాటన్నిటిని చివరిలో కంక్లూజన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. అవి కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ కూడా గుడ్ అని చెప్పాలి. సినిమా అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉంటుందా మనకంటే ఉంటది. సాయి పల్లవి గారి డాన్స్ కావచ్చు, రియల్ స్టోరీ అన్నప్పుడు మరి ఇంతలా ఉంటుందా, ఇంత ఉంటది కదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంటది. అది ఎట్లా ఉంటుంది అంటే సినిమా పైన కొంచెం నెగిటివ్ తీసుకెళ్లేలాగా ఉంటది. ఇంకా సినిమాలో కూడా కొన్ని లాజిక్లు అయితే ఉండవు. ఇంకోటి ఏంటంటే సినిమా పైన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ఏదన్నా స్టోరీకి సంబంధించి కానీ, లేకపోతే ఒక ప్రాంతం గురించి కానీ, ఒక సముద్రం గురించి, ఒక ఏరియా గురించి, అక్కడ జరిగే కొన్ని సిచ్యువేషన్లు, అక్కడ మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఎట్లా ఉండాలి, ఇట్లాంటివన్నీ కొంచెం అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయలేదేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని లాజికల్గా ఉండవు. ఈ ప్రాంతంలో ఇట్లా ఉండదు కదా అన్న ఫీలింగ్ అయితే వస్తాడు. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇదేదని కాదు, అవేంటో మీరు సినిమాలో చూడండి. ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే కొంచెం డెవలప్ చేయాల్సింది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సింది, కొంచెం రీసెర్చ్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇంకా బాగుండేది సినిమా అయితే బాగుంది. కాకపోతే ఇట్లాంటి మధ్య మధ్యలో కొన్ని ఉండడం వల్ల అవన్నీ కూడా లేకపోయి ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. నెగిటివ్స్ అన్ని తీసేస్తే మైండ్లోంచి చాలా పాజిటివ్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈ సినిమాలు ఇట్లాంటి నెగిటివ్స్ అన్ని లేకుండా ఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే నాకైతే నచ్చింది. అండ్ ముఖ్యంగా సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారి కోసమే సినిమాకి వెళ్ళాను నేను. వాళ్ళ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాని పరంగా నేనైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను. ఇంకా స్టోరీ కానీ, ఆ రియల్ స్టోరీ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇవి కూడా బాగానే ఉంటాయి. సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సాంగ్స్ ప్రతి ఒక్క సాంగ్ బాగుంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రతి ఒక్క అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనకి ఓవరాల్గా సినిమా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇంకా ఎట్లయినా సినిమా నెగిటివ్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఇంక వాళ్ళు మనం ఎట్లా ఉన్నా కానీ చండాలంగా ఉందని చెప్తారు. బాహుబలి 2 కూడా చండాలంగా ఉందని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి సినిమా అయితే నచ్చదు. బట్ సినిమాలా చూడాలే కానీ ఇంకో సినిమాతో కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా నచ్చదు. సో ఈ సినిమాను కూడా ఇంకో సినిమాతో కంపేర్ చేయొద్దు. చాలా మంది ఏంటంటే పుష్ప సినిమాతో కంపేర్ చేస్తున్నారు, ఇంకొంతమంది అయితే రంగస్థలంతో కంపేర్ చేస్తున్నారు. అట్లా కంపేర్ చేయొద్దు. ఎందుకంటే యాక్టింగ్లో కూడా ఎవరి క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు చేసేది వీళ్ళు చేయలేరు, వీళ్ళు చేసేది వాళ్ళు చేయలేరు, అట్లా ఉంటుంది కదా. సో అట్లా కంపేర్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా మనకి వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంతగా ఎక్కదనమాట. వీళ్ళకంటే వాళ్ళు బాగా చేశారు కదా, అయితే ఈ సినిమా ఫ్లాప్ అనుకుంటారు. బట్ వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వీళ్ళ రేంజ్కి వీళ్ళ యాక్టింగ్ ఎంతవరకే అన్నట్లు చూడండి. ఖచ్చితంగా సినిమా అయితే అందరికీ నచ్చుతుంది. ఇంకా ఓవరాల్గా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది, ఆ సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది, విజువల్స్ కూడా బాగుంటాయి. ఆ సముద్రం పైన కానీ, ఆ పాకిస్తాన్ అక్కడ జరిగే దగ్గర కానీ ఇవంతా కూడా బాగుంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది, వాళ్ళ ప్రెజెన్స్ కూడా బాగుంటుంది. అంటే మెయిన్ క్యారెక్టర్స్ ప్రెజెన్స్ అయితే బాగుందిలే కానీ సైడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రెజెన్స్ అయితే ఎక్కువగా ఉండదు. అది కూడా మనకి కొంచెం సేపే ఉన్నా కానీ పెద్దగా ఏం ఎక్కదనమాట. వాళ్ళు కూడా అంత న్యాచురల్గా అయితే అనిపించలేదు వాళ్ళది. ఇంకా ఈ సినిమాలో ఆ డ్రామా ఉంటుంది కదా, సినిమా డ్రామాటిక్గా వెళ్తూ ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ కూడా అంతకేం అనిపించవు మనకి. అంటే సరైన డ్రామా పడలేదు. ఆ డ్రామా అనేది ఉంటే ఈ ఎమోషన్స్ కూడా ఇంకా బాగుండేవి, ఈ లవ్ ట్రాక్ కూడా ఇంకా బాగుండేది, ఈ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. ఆ డ్రామా అనేది అంతగా సెట్ చేయలేదు. కాకపోతే అది పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు. బట్ సినిమాని బాగా డీప్గా అనాలిసిస్ చేసే వాళ్ళకి డ్రామా అనేది అర్థమవుతుంది. నార్మల్గా చూసే వాళ్ళకైతే జనరల్ ఆడియన్స్కి పెద్దగా ఈ డ్రామా అనేది అంత నోటీస్ చేయరు. బట్ రివ్యూలో ప్రతి ఒక్కటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, డ్రామా అయితే అంత ఏమీ ఎక్కలేదన్నమాట. నాకు అంత కనిపించలేదు. ఏదో ఉంది డ్రామా ఉండటానికి ఉందిలే కానీ అంత జస్టిఫికేషన్ అయితే లేదు. ఇంకోటి ఏంటంటే హీరోయిన్కి హీరోకి కన్వర్జేషన్స్ అయితే ఉంటాయి. అది ఏజ్ని బట్టి రాసుకుంటారు. అంటే ఒక ఏజ్లో ఒకలా మాట్లాడుకుంటారు, ఇంకో ఏజ్లో ఇంకోలా మాట్లాడుకుంటారు కదా, అది చూపించారు. అది నాకు నెగిటివా పాజిటివ్ అని అర్థం కాల. అంటే ఆ విధంగా రాసుకునేదేమో పాజిటివ్గా ఉంది, వాళ్ళు మాట్లాడిన తీరేమో నెగిటివ్గా అనిపిస్తుంది. ఇంకా అది జస్ట్ అది మాటలు అన్నట్లే చూడండి. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అయితే నాకు బాగా నచ్చింది. సాయి పల్లవి గారి కోసం అయితే మెయిన్లీ వెళ్ళాను. అండ్ నాగ చైతన్య గారి స్టోరీ సెలక్షన్ అయితే చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా అంటే నేను ఖచ్చితంగా వెళ్తాను. సో నేను వెళ్ళిన దానికైతే నాకైతే 100% న్యాయం జరిగింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నమే చేయండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చిన్న పెద్ద ముస్లిం అందరూ చూడొచ్చు. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం ఏదో కామెంట్ చేసి, సాయి పల్లవి గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.